తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి. జయలక్ష్మి. అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఐసిడిఎస్ను సంస్థాగతం చేయాలి, ప్రైవేటీకరణ చేయకూడదు, నూతన జాతీయ విద్యా విధానాన్ని చట్టాన్ని రద్దు చేయాలని, ఇతర డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అంగన్వాడీ యూనియన్ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం చేసింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యనే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టారు. మనమందరం కూడా టీవీలలో, పేపర్లలో చూసాం. ఈ బడ్జెట్లో మన సమస్యలు పరిష్కారం అవుతాయని మనం ఆశించాం. ఎందుకంటే బడ్జెట్కు ముందే మన ఆల్ ఇండియా కమిటీ కూడా కొన్ని పిలుపులు ఇచ్చింది. అంటే ఈ గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు, అట్లాగే పర్మనెంట్ గుజరాత్ హైకోర్టు తీర్పు, అట్లాగే మిగతా డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని మనము పార్లమెంటులో కూర్చునే పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలి అని దేశవ్యాప్తంగా మన ఆల్ ఇండియా కమిటీ పిలిపిస్తే మనం తెలంగాణలో కూడా ఇచ్చాం. అట్లాగే అధికారుల ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా వినతి పత్రాలు అందజేయాలనేసి కూడా మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిడిపిఓలకు, డిడబ్ల్యూఓలకు, అట్లాగే కలెక్టర్లకి వినతి పత్రాన్ని ఇచ్చి ఈ వినతి పత్రాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పంపండి అనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మన ఆల్ ఇండియా నాయకత్వం కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి, అట్లాగే అధికారులకు, మంత్రులకు, వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అక్కడ కూడా అంటే అక్కడ మన ఆల్ ఇండియా నాయకత్వం ఇచ్చారు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందరం కూడా అధికారులకు ఇచ్చాం, అట్లాగే ఎంపీలకు ఇచ్చాం, ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా మన విజ్ఞప్తిని కనీసం కేంద్ర ప్రభుత్వం అసలు వినలేదు, పరిగణలోకి తీసుకోలేదు. దుర్మార్గంగా ఈరోజు మొండిగా వ్యవహరించింది. మనకు బడ్జెట్ అనేదే పెంచకుండా, మన సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా, మన సమస్యలన్నీ కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఈ ప్రభుత్వం ఉంచిన పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వం కేవలం అంటే గత బడ్జెట్తో పోల్చినప్పుడు 150 కోట్లు మాత్రమే పెంచింది ఐసిడిఎస్కి. 150 కోట్లు అనేది చాలా తక్కువ. ఈరోజు ఫుడ్ కూడా సరిపోయే పరిస్థితి లేదు. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు. పెరిగిన ధరలతో పోలిస్తే ఈ బడ్జెట్ పెంపు కాదు, ఇంకా తగ్గుదల అనేది ఈరోజు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకని మనం అడిగిన గ్రాట్యుటీ కానీ, పర్మనెంట్ కానీ, ఇతర డిమాండ్లు కానీ ఏ ఒక్కటి కూడా దాని పరిష్కారం కోసం బడ్జెట్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అట్లాగే బడ్జెట్కు ముందే అనేక నెలల నుండి మనము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. అనేక వినతులు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేసిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. చాలా మొండి వైఖరితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పట్ల ఏ విధమైన సానుకూలతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. పైగా సంవత్సరాల తరబడి మనకు ఏ సౌకర్యాలు కల్పించకుండా, ఏ డిమాండు పరిష్కారం చేయకుండా, సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా, అట్లాగే గుజరాత్లో ఇచ్చిన హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా, కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని కూడా లెక్క చేయని ప్రభుత్వం అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈరోజు మనం ఎంతో ఆశపడ్డాం. అంటే బడ్జెట్కు ముందే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాం. మరి ఈ కార్యక్రమాలు విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. కనీసం ఈసారైనా కేంద్ర ప్రభుత్వం మరి గ్రాట్యుటీ కోసం ఆలోచిస్తుంది, పర్మనెంట్ కోసం ఆలోచించాలి. మా బతుకులు బాగుపడతాయేమో, బడ్జెట్ పెంచితే ఇవన్నీ మాకు వస్తాయి, కొంత మెరుగైన జీవితాలు గడపొచ్చు అనేసి మనము ఆశించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేయలేదు. మనకు వ్యతిరేకంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి.
అందుకని కేంద్రం అత్యంత దుర్మార్గంగా చాలా మొండిగా ఈరోజు అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఈరోజు అందుకే మనము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 13వ తేదీన ఈ నెల 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవది బడ్జెట్ పెంచలేదు, సమస్యలు పరిష్కారం చేయలేదు. అందుకని 13వ తేదీ చలో ఢిల్లీ సందర్భంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఫిబ్రవరి 1వ తేదీన పెట్టిన బడ్జెట్ని సవరించాలి, బడ్జెట్ను పెంచాలి, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి, అందరికీ గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి, అట్లాగే గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అందరినీ పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్కి సరిపడా బడ్జెట్ని పెంచాలి. అందుకని ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ను సవరించాలి, బడ్జెట్ను పెంచాలి, గ్రాట్యుటీ పర్మనెంట్ మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలనేసి ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీటితో పాటు ఇప్పటికే మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం చేసింది, మన రాష్ట్రపతికి అంటే దేశం యొక్క ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రతి టీచరు హెల్పరు వ్యక్తిగత దరఖాస్తులు రాసి మీరు పంపాలి అనేసి నిర్ణయం చేసింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం దీన్ని అమలు కోసం కృషి చేశాం. ఇప్పటికే రాష్ట్ర కేంద్రం నుండి ఆల్ ఇండియా కమిటీకి ఈరోజు మొదటి దఫా దరఖాస్తులు కొన్ని వేలాది సంఖ్యలో పంపించడం జరిగింది. ఇప్పటికై అంటే ఇవన్నీ కూడా 13వ తేదీన తల్కతోరా స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో బడ్జెట్ను సవరించాలనేది ఒకటైతే, అట్లాగే గ్రాట్యుటీ పర్మనెంట్ చేయాలనేది ఒకటైతే, రెండవది ఏంటంటే దేశవ్యాప్తంగా వ్యక్తిగత దరఖాస్తులను ఇప్పటికే మన ఆల్ ఇండియా కమిటీ సేకరిస్తుంది. మొత్తం అన్ని దరఖాస్తులను ఒక దగ్గర చేర్చి డైరెక్ట్ రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆ దరఖాస్తులన్నీ కూడా అందజేసి కేంద్ర ప్రభుత్వం పైన తమరు జోక్యం చేసుకోవాలి, స్వతహాగా జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మాకు గ్రాట్యుటీ వర్తింపజేసే విధంగా మీరు ఒత్తిడి చేయాలి, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేసే విధంగా మీరు ఒత్తిడి చేయాలి, సుప్రీంకోర్టు తీర్పులు మాకు అమలు చేసే విధంగా, ఇతర డిమాండ్స్ అన్నీ పరిష్కారం చేసే విధంగా మీరు స్వతహాగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలి, జోక్యం చేసుకోవాలి. వీటి పరిష్కారం కోసం మీరు కృషి చేయాలనేసి కోరుతూ రాష్ట్రపతి గారిని కలిసి వ్యక్తిగత దరఖాస్తులన్నీ కూడా అందించి ఒత్తిడి చేయాలి అనేసి కూడా ఈ 13వ తేదీ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది. అందుకని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఆల్ ఇండియా కమిటీకి వచ్చిన వ్యక్తిగత దరఖాస్తులన్నీ ఈరోజు కొరియర్ చేశాం. మిగతా అంటే రాష్ట్రంలో జిల్లాల వారీగా మిగిలిపోయిన దరఖాస్తులు అంటే మీ వద్దున్న దరఖాస్తులు కూడా వెంటనే ఈరోజు రాష్ట్ర కేంద్రానికి, ఆలస్యం చేస్తే మళ్ళీ మనం అక్కడ పంపడానికి లేట్ అవుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో అందరూ కూడా రాష్ట్ర కేంద్రానికి కొరియర్ చేయాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని ఇంత ముఖ్యమైన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన హక్కులే కాదు, ఈరోజు మన హక్కులతో పాటు ఐసిడిఎస్ రక్షణ కోసం కూడా ఇందులో మన డిమాండ్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అంటే కరోనా టైంలో ఈ చట్టం తీసుకొచ్చారు. ఐసిడిఎస్ను మొత్తం విద్యాశాఖలో కలిపి ఐసిడిఎస్ను లేకుండా నిర్వీర్యం చేసే పద్ధతులలో ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే ఐసిడిఎస్ స్వతంత్రంగా కాకుండా ఐసిడిఎస్ఏ లేకుండా చేసే ప్రయత్నాలు ఇందులో ఉన్నాయి. అందుకని దీన్ని రద్దు చేయాలని ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఐసిడిఎస్ ప్రైవేటీకరణ చేయొద్దు, నగదు బదిలీ కానీ, టీహెచ్ఆర్ కానీ, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నం కానీ ఇవేవి కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయొద్దు. ఐసిడిఎస్ను ప్రభుత్వమే నడపాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే నడపాలి, కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి, సరిపడా బడ్జెట్ మొత్తం కేంద్రమే ఇవ్వాలి, వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఐసిడిఎస్ను సంస్థాగతం చేయాలి, అందులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ను పర్మనెంట్ చేయాలి, గ్రాట్యుటీ వర్తింపజేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, పని భారం తగ్గించాలి, పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నిటి మీద మనం ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో మన అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ నిర్వహిస్తుంది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఉన్న
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ విజయవంతం చెయ్యాలి. అట్లాగే అన్ని జిల్లాల అంగన్వాడీ నాయకత్వం అందరూ కూడా ఫిబ్రవరి 13వ తేదీన చలో ఢిల్లీ బహిరంగ సభలో ఉండాలి, పాల్గొనాలి, విజయవంతం చేయాలనేసి మరొకసారి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.